బాబా మహాసమాధి చెంది 100 ఏళ్లు కావస్తుంది. 1918 అక్టోబర్ 15వ తేదీ మధ్యాహ్నం 2:30 విజయదశమి పర్వదినాన ఆ పరబ్రహ్మ స్వరూపుడు తన దేహాన్ని విడిచిపెట్టాడు. ఆత్మస్వరూపుడై ఆపద్బాంధవుడై నమ్మిన భక్తులను నిరంతరం కాస్తున్నాడు. బాబా మహాసమాధి ఘట్టాన్ని ఒక్కసారి నెమరు వేసుకుందాం. బాబాతో అనుబంధాన్ని పెనవేసుకున్న ఆనాటి భక్తులు బాబా వియోగాన్ని ఎలా తట్టుకోగలిగారు? షిరిడీ ప్రజలు ఆ వేదనని ఎలా భరించగలిగారు? బాబా ఇక దేహంతో కనిపించడన్న నిజాన్ని ఎలా తమ గుండెల్లో దాచుకోగలిగారు? గుండెలవిసేలా రోదిస్తున్న ఆ షిరిడీలోని ప్రతి గుండెను తాకి వద్దాం. వారి కళ్ళ నుండి ప్రవహిస్తున్న కన్నీటి ధారలను స్పృశించి వద్దాం. బాబా మహాసమాధి ఘట్టాన్ని కళ్ళ ముందు సాక్షాత్కరించుకుందాం. బైజాబాయి రుణం తీర్చుకోవడానికి, తాత్యాను రక్షించడానికి, ప్లేగు వ్యాధిని తాను భరించి దేహత్యాగం చేసిన బాబా ఇక లేరన్న వార్త విని షిరిడీ తల్లడిల్లిపోతోంది. భక్తుల రోదనలతో మారుమ్రోగిపోతుంది. ఆ దుఃఖాన్ని ఎలా వర్ణించగలం? ఎంత దుఃఖము, అయ్యో అంధకారము, సాయినాథుడు లేని షిరిడీపురము, సాయినాథుడు లేని షిరిడీపురము. నమ్ముకున్న భక్తులను నట్టేట ముంచావా, నమ్ముకున్న భక్తులను నట్టేట ముంచావా. పెంచుకున్న మమతలన్నీ తుంచి వెళ్ళిపోయావా, తుంచి వెళ్ళిపోయావా. ఎంత దుఃఖము, అయ్యో అంధకారము, సాయినాథుడు లేని షిరిడీపురము, సాయినాథుడు లేని షిరిడీపురము. బాబా, అదిగో లక్ష్మీబాయి పాలు రొట్టె తెచ్చిందయ్యా. లేచిరా బాబా, లేచిరా. పాలు రొట్టె తెచ్చింది లక్ష్మీబాయి, ప్రేమతోన పిలుస్తోంది ద్వారకమాయి. పాలు రొట్టె తెచ్చింది లక్ష్మీబాయి, ప్రేమతోన పిలుస్తోంది ద్వారకమాయి. నా సాయి ఏడంటూ వచ్చాడు మహల్సా, నా సాయి ఏడంటూ వచ్చాడు మహల్సా. రోదిస్తున్నాడు చూడు పిచ్చివాడు నానావలి, నీ పిచ్చివాడు నానావలి. ఎంత దుఃఖము, అయ్యో అంధకారము, సాయినాథుడు లేని షిరిడీపురము, సాయినాథుడు లేని షిరిడీపురము. బాబా, నీవు నడిచే బాటలో రాళ్ళు, నీవు పెంచిన పూలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి బాబా. పూల రెమ్మలేచాయి సాయి ఏడని, రాయి రప్పలేచాయి సాయి లేడని. పూల రెమ్మలేచాయి సాయి ఏడని, రాయి రప్పలేచాయి సాయి లేడని.
జీవులన్నీ ఏడ్చాయి జీవదాత ఏడని. జీవులన్నీ ఏడ్చాయి జీవదాత ఏడని. మసీదు మాత ఏడ్చింది నా బిడ్డడు ఏడని. నా సాయి ఏడని. ఎంత దుఃఖము అయ్యో అంధకారము, సాయినాథుడు లేని షిరిడీపురము. సాయినాథుడు లేని షిరిడీపురము. బాబా, ఇక మమ్మల్ని ఎవరు నవ్విస్తారు, ఎవరు దండిస్తారు? నీ నవ్వును ఇంకెప్పుడు చూసేమయ్యా, నీ మాటలకింకెప్పుడు నోచేమయ్యా. నీ నవ్వును ఇంకెప్పుడు చూసేమయ్యా, నీ మాటలకింకెప్పుడు నోచేమయ్యా. నేను లేని చోటు లేదు అన్నావు మా సాయి. నేను లేని చోటు లేదు అన్నావు మా సాయి. మా గుండెల గుడిలోన నీవు కొలువు తీరరా సాయి. నిలిచిపోర మా సాయి. ఎంత దుఃఖము అయ్యో అంధకారము, సాయినాథుడు లేని షిరిడీపురము. సాయినాథుడు లేని షిరిడీపురము. మనందరి హృదయాలలో కొలువై ఉన్న బాబాను నిత్యం పూజిద్దాం. బాబా సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం.